బయట చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తాను. ఏ రైతు కూడా నా వల్ల చెడిపోయినా ఒక్క రైతు నిరూపిస్తే ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే నేను చేసి ఈడు అమ్మడం కాదు, నేను చేసి రీసెర్చ్ బేస్. మా రీసెర్చ్ని మేము కంపెనీస్తో టైప్ పెట్టుకుంటాను తప్ప నేను ఒక కేజీ కూడా అమ్మాను. మేము చేసే మల్టీనేషనల్ కంపెనీస్, ఆ మల్టీనేషనల్ కంపెనీస్ ఎట్లా స్టాండర్డ్స్ ఉంటాయో ఒకసారి మా ల్యాబ్స్కి వచ్చి టెస్ట్ చేసి తగ్గుతుంది. వీళ్ళకేం తెలుసు? రైట్, కరెక్ట్ అడిగినారు, వాస్తవం అది చెప్తాను. నేను యాక్చువల్గా నేను చేసే బిజినెస్ మీకు చాలా మంది తెలియదు. నేను దాదాపు 40 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. అదే వాళ్ళని అడుగుతున్న క్వశ్చన్, కనీసం ఒక కేజీ అన్న నేను అమ్మడం కానీ నా వల్ల చెడిపోయిన రైతు కానీ చూపిస్తే నేను ఈరోజే రిజైన్ చేస్తాను. వాళ్ళు ఛాలెంజా? ఎక్కడైనా మా అభివృద్ధి లేదంటున్నారు, రండి పోదాం, మీ నందికోటకి పోదాం, లేకుంటే ఎక్కడైనా ఏ కాన్స్టిట్యూన్సీ రండి, ఏదో పబ్లిక్లో అవైలబుల్ లేదంటున్నాను. నేను ఆల్వేస్ 24 hours అవైలబుల్ ఉన్నా. నెంబర్ 2, దాదాపు నేను ఒక 5 years నుంచి బిజినెస్ దూరంగా ఉన్నా. ఎందుకంటే నేను ఒక పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి బిజినెస్ దూరం కంటే మా అబ్బాయి చూసుకుంటున్నాడు. అంతకుముందు లక్షల మంది మా సీడ్ అనేది ఒక మల్టీనేషనల్, మా రీసెర్చ్ బేస్, నాట్ సేల్స్ ఏమైనా ఒక రీసెర్చ్లో మాకు ఏదైతే హైబ్రిడ్స్ ఉన్నాయో హైబ్రిడ్స్ కంపెనీస్ సేల్ చేసుకుని మేము చేసే మల్టీనేషనల్ కంపెనీస్ చేసేది. మల్టీనేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళకి తెలియదు. ఆయనకు అర్థం కావడం లేదు సీడ్ అంటే. ఆమె డాక్టర్, ఆమెను అడగండి, ఎక్కడికైనా సేవ చేసినా అడగండి. ఒక నంద్యాల కాన్స్టిట్యూన్సీ కాదు, నందికోట కాన్స్టిట్యూన్సీ ఎక్కడైనా సేవ చేసిన అడగండి ఆమెను. నేను ఎక్కడ సేవ చేసినా ఇప్పుడు కాదు, పాలిటిక్స్ కన్నా ముందు నుంచి 20 years నుంచి కూడా నేను చేసుకుంటూ వస్తాను ప్రజలకు. నేనంటే అందరికి తెలుసు, ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాకు 7 నియోజకవర్గంలో నేనంటే తెలుసు, వాళ్ళకేమన్నా తెలియదేమో తెలియదు నాకు అది. కాబట్టి దయచేసి ఒక పర్సనల్గా విమర్శించకండి, తప్పుడు ప్రచారం చేయకండి. ఏదైనా సరే మీకు ఏదో ఆన్సర్ చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాం మీకు. నిన్న మరి పోచా బ్రహ్మానందరెడ్డి గారు పెద్ద ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు నాకు. పాపం పెద్ద ఆయన వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న ఎంపీ పాపం కనపడుతలేడు, ఎవరికన్నా కనిపిస్తే ₹1 కోటి ఇస్తాను నేనే. ఈ రోజు ఎందుకు కనిపించడం తెలుసా మీకందరికి? కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసిన ఎంపీ మన బ్రహ్మానందరెడ్డి. కాబట్టి వీళ్ళందరినీ తరిమి కొట్టే సమయం వచ్చింది. ఈనాడు పోచా బ్రహ్మానందరెడ్డి గారు అంటారు, అసలు ఆమెకి ఏం తెలుసు, ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటాడు. మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీడ్ బిజినెస్ చేసుకుంటా బిజీగా ఉన్నట్టున్నారు. మరి నంద్యాలలో మేము ఏం చేసామో మీకు తెలియనట్టుంది. గత 5-6 సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను, కేసులు పెట్టించుకున్నాను. యూత్ వింగ్ కి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా, నంద్యాల పార్లమెంట్ కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నా. ఈ రోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా. మరి నువ్వే అభివృద్ధి చేసుంటే ఏం అభివృద్ధి చేశావు నంద్యాల పార్లమెంట్ లో? నీకిచ్చిన ఎంపీ ఫండ్స్ లో ఎక్కడైనా ఏదన్నా చేసినావా అని నేను అడుగుతున్నా. మా విలేజ్ ఉయ్యాలవాడ విలేజ్ కొన్ని విలేజెస్ ఉన్నాయి. వాళ్ళ కనీసము చదువుకోవడానికి కూడా రోడ్డు ఫెసిలిటీ లేదు. వాళ్ళ బ్రిడ్జ్ ఒకటి వంక ఉంది, ఆ వంకలో కనీసం 7-8 మంది చనిపోయినారు. కనీసం ఆ విలేజ్కి, ఆ పాంపల్లి అనే విలేజ్కి కనీసం తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయాలి. దాదాపు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు సీఎం, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటున్నారు. బట్ ఒక మండల్ హెడ్ క్వార్టర్స్లో కనీసం వాళ్ళకు మినిమం ఫెసిలిటీ కూడా లేకుండా వాళ్ళు ఎంతమంది చనిపోతే కూడా వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళ కనీసము ఆ విలేజ్కి అమ్మాయిని కూడా ఇవ్వరు. మళ్ళీ రిచ్ ఫార్మర్స్ అంతా, మంచి ఫార్మర్స్, మంచి ఫెర్టైల్ సాయిల్స్ ఉండేది. బట్ అలాంటి విలేజ్లో ఇంతవరకు కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళకు బ్రిడ్జి, వాళ్ళకు టోటల్ చుట్టూ అన్ని రోడ్స్ వేసినాం. ఒక దాదాపు 5 కోట్లు పెట్టి బ్రిడ్జి కూడా కట్టడం జరిగింది. అలానే ఒక గోవిందపల్లె విలేజ్ ఉంది, ఆ విలేజ్ ఆడ కనీసం వాళ్ళ తాగాని నీళ్ళు లేవు వాళ్ళకు, కానీ రోడ్డు లేదు. అలాంటి విలేజెస్ మేము డెవలప్ చేసినాం. అసలు తెలుగుదేశం ఏం చేసినా చెప్పండి, ఒక విషయం చెప్పండి, ఏం చేసినాం మేము?
మీరు మాట్లాడడం కాదు, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మేము ఇవి అభివృద్ధి చేస్తున్నాం ఇంకా చేస్తామని చెప్పండి. కానీ ఇలాంటి పర్సనల్గా క్రిటిసైజ్ చేయడం అనేది చాలా తప్పు. అసలు ఎంత తప్పండి, ఎట్లా మాట్లాడడం అది? అసలు ఒక సీఎంను ఆ విధంగా మాట్లాడడం సబబాది. మీరు ఏదన్నా ఉంటే చెప్పండి, మేము ఇది చేస్తాం అది చేస్తాం, అంతేగాని వ్యక్తిగతం మార్చడం చాలా తప్పది. ఎందుకంటే మీరు ఏం చేయలేదు కాబట్టి మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తారు. మా సీఎం మేము చేసినాం కాబట్టి, ఏకైక సీఎం ఒక ఇండియాలో ఉన్నా అంటే ఒకటే సీఎం, మేము మా వల్ల అభివృద్ధి చెందింటే మాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక సీఎం మా జగన్మోహన్ రెడ్డి గారు. నంద్యాల డిస్ట్రిక్ట్ చేసినారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్లస్ కాలేజీ, మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎన్నో అభివృద్ధి. ప్రతి చోట కూడా మీరు గమనించండి, ప్రతి విలేజ్లో కూడా ఒక సచివాలయం కానీ, ఆర్బీకే సెంటర్స్ కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ, ఇది అభివృద్ధి కదా. కాబట్టి ప్రజలు గమనిస్తారు. ప్రజలు డెఫినెట్ కూడా మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. 175 ఖచ్చితంగా వస్తాయి మాకు. ఆ మేడం ఎప్పుడన్నా కనీసం డాక్టర్ నందికోట తాలూకాలో కనీసం ఒకరికన్నా సర్వీస్ చేసిందా? అడగండి. నేను ఒక రైతు కుటుంబం నుంచి రైతు సైంటిస్ట్గా నేను ఎంత సేవ్ చేసినా అందరిని అడగని చెప్తాను. ఇప్పుడు కాదు, నేను బిజినెస్లో నుంచి కాదు, నేను ఒకసారి ఒక పాలిటిక్స్ కాదు, అంతకుముందు 20 years 30 years నుంచి కూడా మా ఫ్యామిలీ 10 మంది హెల్ప్ చేసే ఫ్యామిలీ. ఆయన ఏదో అన్నాడు ఇక్కడికి వచ్చి మీటింగ్లో, వాళ్ళు బుడ్డా ఎంగళరెడ్డి నరసింహారెడ్డి మంచివాళ్ళే కానీ వాళ్ళ కుటుంబీకులు డబ్బు తీసుకోవడం తప్పని. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, ప్రమాదం ఏంటి, ప్రమాదం ఏం చేసినాడు, ఒక 20 years బ్యాక్ ఎంతమంది ఇచ్చినాడు, వాళ్ళ విలేజ్ డెవలప్మెంట్ ఏం చేసిన. బైవెడ్ అంటే వాళ్ళు కాదు, బైవెడ్ అంటే సిద్ధార్థ రెడ్డి, వాళ్ళది ఎప్పుడు పోయింది, అవుట్డేటెడ్ వాళ్ళు. పాలిటీషియన్స్ అంటే ఏంటి ఎంపీ గారి మనసులో? అవుట్డేటెడ్ అంటే దోచుకోవడము దాచుకోవడము అప్డేటెడా? ప్రజాసేవ చేసే వాళ్ళు ఈ రోజు అవుట్డేటెడ్ అయిపోయినారా? లేదంటే ప్రజా సమస్యల పైన ప్రజల వెంట ఉంటే అవుట్డేటెడ్, ఈయనలాగా కనపడకుండా అడ్రస్ లేకుండా అసలు పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంద్యాల పార్లమెంట్ కి. 5 సంవత్సరాల క్రితము ఆయన కనపడలే, ప్రచారం చేయలే, ఆయనకి ఇచ్చినారు సీటు, గెలిచినాడు. 2.5 లక్షల మెజారిటీతో గెలిచినాడని నిన్న అన్నాడు. మరి 2.5 లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు? 2.5 లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు. మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంట్ కి? మీరు అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి. ఎవరు అవుట్డేటెడ్? రౌడీజం చేస్తే అప్డేటెడా? ఈరోజు ఏం మీసాలు తిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా? ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన. ఎవరు అప్డేటెడ్ ఎవరు అవుట్డేటెడ్ అనేది ఇంకో 10 నెలలో తెలిసిపోతుంది. ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేయనా? ఈ ఒక్క రోజు అంతే, మీ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు తిప్పుతున్నారో వాళ్ళకి పాపం దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యే నిన్న అంటాడు, ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని, ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అని అంటాడు. ఇది ఇచ్చే విలువ? పాపం సుధీర్ గారికి చెప్పండి, ఆయన పరిస్థితి కూడా పాత ఎమ్మెల్యే ఆర్తూర్ గారు చొక్కా విప్పి తన్నినాడు ఒక దళిత ఎమ్మెల్యేని. అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది. ఇప్పుడే గుర్తించి పాపము ఆయన వెనక్కి పోతే, కడపకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము. గెలవరు కానీ ఈ 10 రోజుల్లో చుక్కలు చూపిస్తాడు, అంతే నేను చెప్పేది.